హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను పిల్లలు పెద్దవారు చాలా ఇష్టంగా తాగే ఫ్రూటీ చేయబోతున్నాను. దీన్ని చాలా ఈజీగా మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న దీన్ని ఒక 40 to 45 డేస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ మ్యాంగో ఫ్రూటీ రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ఒక బాగా పండిన మామిడి పండు, అలాగే ఒక పచ్చి మామిడికాయను తీసుకోవాలి. ఈ మామిడి పళ్ళను సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. దీనిలో 1 కప్ షుగర్ వేసుకోండి. మీకు తీపిని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోండి. ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టుకుని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ను మీడియం టు లోకు అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు. ఇది బాగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇది బాయిల్ అయ్యేటప్పుడు మన చేతి మీదకి పడే అవకాశం ఉంటుంది కాబట్టి మూతను పెట్టుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దీనిలో 1 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. దీన్ని మరలా ఇలా కంటిన్యూస్గా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ ఫ్రూటీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం ఇలా ఒక మామిడి పండుతో చేసుకుంటే 1 లీటర్ వరకు వస్తుంది. ఈ ఫ్రూటీ అయితే పుల్ల పుల్లగా తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మామిడి పళ్ళ సీజన్లో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో మాకు కామెంట్స్లో తెలియచేయండి. మీ అందరి కామెంట్స్ అయితే నేను చూస్తున్నాను ఫ్రెండ్స్. మీ కామెంట్స్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటాయి. మీ అందరూ ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసి దీనిలో ఒక 1/4 టీ స్పూన్ వరకు సిట్రిక్ యాసిడ్ని వేసుకోవాలి. నిమ్మప్పును వేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీన్ని బాగా చల్లారనివ్వండి. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని దానిలో ఈ పేస్ట్ అంతటిని వేసుకుని బాగా స్ట్రైన్ చేసుకోండి. మనం దీనిలో పచ్చి మామిడికాయని యూస్ చేసాం కదా, దానిలో కొంచెం పీచు అనేది ఉంటుంది. మనం ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం ద్వారా ఏదైనా వేస్ట్ పార్టికల్స్ ఉంటే వచ్చేస్తాయి. మనం ఈ మ్యాంగో ఫ్రూటీని చేసుకోవడానికి బంగినపల్లి మామిడి పండు అయితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ బంగినపల్లి మామిడి పండే తీసుకున్నాను. చూస్తున్నారు కదా. ఇక దీన్ని అంతటిని పక్కకు తీసుకుందాం. కొద్దిగా వాటర్ని వేసుకుని కూడా ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే దానిలో ఉన్న జ్యూస్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీనిలో దగ్గరగా 1 లీటర్ వరకు వాటర్ వేసుకోవచ్చు. మనకు ఫ్రూటీ కన్సిస్టెన్సీ తెలుసు కదండి. ఆ విధంగా చూసుకుని వాటర్ను చూసుకుని వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 లీటర్ వరకు తీసుకున్నాను. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఈ టైంలో షుగర్ చూసుకోండి, తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఈ ఫ్రూటీ అనేది ఇంకొంచెం థిక్గా అనిపిస్తుంది కదా, మరికొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. నేను ఇందులో తీసుకున్న వాటర్ అయితే మాత్రం బాయిల్ చేసి చల్లారిన వాటరే తీసుకుంటున్నాను. ఆ విధంగానే తీసుకోండి. అలా అయితే ఫ్రూటీ కొంచెం ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది. నాకు ఆ గిన్నెలోకి కలుపుకోవడానికి వీల్లేదు కదా, వేరే బౌల్లోకి తీసుకున్నాను. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఫ్రూటీ రెడీ అయ్యింది. దీన్ని బాటిల్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దగ్గరగా 40 డేస్ వరకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.